కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనతో ఈరోజు మనం క్లాస్‌ని ప్రారంభించుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా దేవా, తండ్రి, ఈ సాయంకాల వేళలో తండ్రి, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకున్న మహాభాగ్యాన్ని తండ్రి, మా అందరికీ ప్రసాదించిన విధానానికి వందనాలు తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ దినాన్ని తండ్రి, ఈరోజు తండ్రి, మీ మాటలు చెప్తుండగా తండ్రి, వింటున్న మేము తండ్రి, వినబడుతున్న విని విడిచిపెట్టే వారు ఉండకుండా తండ్రి, ప్రతి మాటని తండ్రి విని గ్రహించి ఆలోచించి తండ్రి, మీరు ఏ విధంగా తండ్రి కోరి ఉన్నారో తండ్రి, ఆ విధంగా ఈ భూమి మీద తండ్రి మీ కొరకు బ్రతికి మిమ్మల్ని మహిమపరిచి మీరున్న లోకాన్ని చేరుకునేలాగా సహాయాన్ని దయచేయమని చెప్తున్న నాకు తండ్రి, సమయానుకూలమైన జ్ఞానాన్ని దయచేయమని, వింటున్న నీ బిడ్డలైన వారందరికీ తోడుండి నడిపించమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పేట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. పాఠంలోకి వెళ్దామండి. ఈ రోజు మన కొరకు ఏర్పాటు చేసుకున్న పాఠం దివ్య లోకానికి దిక్సూచి ఏది. మళ్ళా చెప్తున్నాను, దివ్య లోకానికి దిక్సూచి ఏది. ప్రియమైన వారలారా, దిక్సూచి అనగానే ఏం ఆలోచిస్తామంటే మనుషులు ప్రయాణించేదానికి మార్గాన్ని చూపించేదిగా, ఒక దిక్కుల్ని సూచించేదిగా దిక్సూచి అని మనం మాట్లాడతాం. దాన్ని ఇంగ్లీష్ లో కంపాస్ అని మనం చెప్తాం. అయితే ఈరోజు దానికోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరత ఏమొచ్చిందంటే, ఈ దిక్సూచి మనిషికి చాలా అవసరమైనది. ఈరోజు ఎక్కడికైనా మనం ప్రయాణించాలి అంటే, మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనే ఆ మార్గాన్ని, ఇగ ఇలా ఈ మార్గంలో వెళ్తేనే మీరు కోరుకున్న గమ్యానికి చేరుకుంటారు అనే ఒక మార్గాన్ని తెలియజేస్తది ఈ దిక్సూచి అనేది. ఉదాహరణగా మనం ఎక్కువగా ఇది ఎవరి దగ్గర మనం చూస్తాము అంటే, ఓడలో ప్రయాణించే షిప్స్ నడిపించే నావికుల దగ్గర, కెప్టెన్స్ దగ్గర మనకి ఇది కనిపిస్తది. ఎందుకు అంటే వాళ్ళు సముద్ర మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు, సముద్రంలోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏ విధంగా ఉంటాది అంటే, సముద్రం మధ్యకి వెళ్ళేసరికి మనము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది ఏమాత్రము అర్థం కాని ఒక స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే చుట్టూ నీరు మాత్రం తప్ప మనకి ఏమీ కనిపించదు. అయితే ఇలాంటి పరిస్థితిలో ఎటుకి వెళ్ళాలి, వారు మార్గ మధ్యలోకి వెళ్ళేసరికి వారికి ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది తెలియలేనప్పుడు వారు ఎక్కువగా దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే ప్రతిదీ సముద్రం చుట్టూ నీరు తప్ప మనకి ఏ మార్గము కనిపించదు, ఎటు వెళ్ళాలి ఏంటి అని. అప్పుడు ఏం చేస్తాం మనం, ఇక కంపాస్, ఈ దిక్సూచిని వాడేటప్పుడు ఇదిగో మనం వెళ్ళాల్సిన దారి ఇటు అని ఒక నావిగేట్ చేస్తుంది. అది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అది వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ అది లేనట్టయితే వారు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి తెలియక సముద్రంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఎటు వెళ్ళాలి ఏంటి, సముద్రానికి అడ్డు అనేది ఉండదు కనుక ఎటు వెళ్ళాలి ఏంటి అనేది మనుషులు తెలుసుకోలేరు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మార్గాన్ని అనేది, వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యాన్ని అనేది చూపించడానికి, సూచించడానికి దిక్సూచి చాలా అవసరం. అలానే ఇది ఎంత వాస్తవం, అలానే మరొక దగ్గర కూడా మనం ఆలోచిస్తే, అరణ్యాల్లో అరణ్యాల్లో ప్రయాణించే వారు కూడా ఈ దిక్సూచిని వాడతారు. ఎందుకు, ఎలా అంటే అరణ్యాల్లో కూడా వెళ్ళేసరికి మనం వెళ్ళే మార్గంలోనే తిరిగి రావడానికి కూడా మనిషికి అర్థం కాదు. అరణ్యంలో ప్రయాణించేటప్పుడు ఇదే దారిలో మనం వెళ్ళేటప్పుడు తిరిగి అదే దారిలో వద్దాము అనుకున్నా, లోపలికి వెళ్ళేసరికి మనం ఏ దారిలో నుండి వచ్చాము, అసలు ఎటు వెళ్ళాలి ఏంటి అని ఏమీ అర్థం కాదు. ఎందుకంటే లోపలంతా ఒకేలా కనిపిస్తది. అసలు ఎటువైపు వెళ్ళాలి ఏంటి అని తెలీదు. కనుక అప్పుడు కూడా ఈ దిక్సూచి అనేది సరైన మార్గాన్ని చూపిస్తది. ఇదిగో మీరు నార్త్ డైరెక్షన్ లో వెళ్ళండి, మీరు వెస్ట్ వెళ్ళండి, ఈస్ట్ వెళ్ళండి అని ఎటు వెళ్ళాలి అనేది మనిషికి సరిగ్గా సరైన మార్గాన్ని సూచించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎంత వాస్తవమో, ఈరోజు మనిషి ఎక్కడికైనా, ఈరోజు మనము కూడా అంతే కదండి. ఏదైనా ఒక మీటింగ్ కి గాని, లేదైనా ఒక ఊరికి వెళ్ళాలి అంటే మనం ఏం చేస్తాం, ఫోన్ లోని మ్యాప్ లొకేషన్ ఆన్ చేసుకొని వెళ్తాం. ఆ లొకేషన్ లో కూడా ఏం చూపిస్తుందండి, కంపాస్ ఉంటుంది లొకేషన్ దగ్గర కూడా. అంటే మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది మార్గాన్ని చూపిస్తుంది. ఇలా ప్రతి మనిషి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ఖచ్చితంగా తనకి వెళ్ళే మార్గాన్ని అనేది సూచించడానికి ఏదో ఒకటి ఉండాలి. అది ఎలా, ఒక దిక్సూచి
మనిషికి ఒక మార్గాన్ని, తను వెళ్తున్న మార్గం ఎక్కడికి, ఏంటి, వెళ్తుంది సరైందా కాదా అని చూపించడానికి దిక్సూచి ఎంత ఉపయోగపడుతుందో మనిషి జీవితంలో, మనిషి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి. అలానే ఈరోజు భూమి మీద నివసిస్తున్న ప్రతి మనిషి దివ్య లోకాన్ని చేరుకోవడానికి దిక్సూచి అంతే అవసరం. ఈరోజు ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం భూమి మీద ఒక చోటు నుండి మరొక చోటు వెళ్ళడానికే ఆ మార్గం తెలియక ఎంతో సతమతమైపోతామే. అయ్యో! తెలియట్లేదే, మార్గం తెలియట్లేదు. ఎవరైనా లొకేషన్ పెట్టండి అని అడుగుతాం. ఎందుకు? మనం వెళ్తున్న మార్గం తెలియాలి. మనకంత అవసరం. తెలియకపోతే వెళ్ళాల్సిన చోటు సరిగ్గా చేరుకోలేం. అలా ఒక మార్గాన్ని వెళ్ళే చోటు సరిగ్గా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా దిక్సూచి ఎంత అవసరమో, మరి నిత్యము దివ్య లోకానికి వెళ్ళాలి అంటే మరి అక్కడికి కూడా దిక్సూచి అంతే అవసరం. మరి దివ్య లోకం అంటే ఇంగ్లీష్‌లో డివైన్ వరల్డ్ అంటారు. అంటే దేవుడు ఉండే లోకము, దైవ ప్రపంచము, దైవలోకము అంటాం. అంటే ఈ దేవుడు ఉండే ఈ లోకం అనగా పరలోకానికి వెళ్ళాలి అంటే, ఆ దివ్య లోకాన్ని చేరుకోవాలి అంటే మరి దానికి దిక్సూచి అవసరం కదండీ! ఆఫ్టర్ ఆల్ మనమున్న ఈ ఊరిలో కొన్ని కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికే మనము తెలుసుకోలేక ఏటింత సేపు అయిపోతుంది, ఎక్కడికెళ్ళాలి, ఏంటి తెలియట్లేదని సతమతమైపోతామే. దిక్సూచి కావాలి అంటామే. మరి ఎక్కడో ఉన్న తండ్రి అయిన దేవుడు ఉన్న ఆ మహాలోకానికి, ఆ దివ్య లోకానికి మరి చేరాలి అంటే దిక్సూచి అవసరం కదండీ! మార్గం అనేది ఎలా వెళ్ళాలి, ఏంటి అని ఆ మార్గం తెలియకపోతే, చూపించే ఆ దిక్సూచి లేకపోతే, ఆ మార్గాన్ని చూపించే దిక్సూచి లేకపోతే ఎలా ప్రయాణిస్తాం? కాబట్టి ఈరోజు మనం పాఠం ద్వారా అదే తెలుసుకోబోతున్నాం. ఆ దివ్య లోకాన్ని చేర్చే ఆ దిక్సూచి ఏంటి? అనేది మనం బైబిల్‌లోకి వెళ్లి ఆలోచించినట్లయితే ముందుగా ఒక మాటను చూసుకొని మనం ముందుకు వెళ్దాం. సామెతల గ్రంథం 15 అధ్యాయం 24 వచనం. సామెతల గ్రంథం 15 అధ్యాయం 24 వచనం. క్రిందనున్న కిందనున్న పాతాళం పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గంలో నడుచును అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? ఒక బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పాతాళాన్ని తప్పించుకోవడానికి పరమునకు పోవే మార్గాన్ని తెలుసుకుంటాడు, తెలుసుకొని వెళ్తాడని చెప్తున్నారిక్కడ. ఈరోజు అనుకోవచ్చు, ఇప్పుడు అవసరం ఏటుంది? మాకిప్పుడు వేరే ఊరెళ్ళాలంటే దానికి తెలిస్తే సరిపోద్ది మార్గం. ఎప్పుడో పరలోకం కోసం ఇప్పుడెందుకండి? ఆ దివ్యలోకాన్ని ఎప్పుడో చేరుతాం కదా! దాని గురించి ఇప్పుడు ఆలోచించి, దాని కోసం ప్రయాసపడి ఏం లాభమని చాలా మంది అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఎవడైతే బుద్ధిమంతుడుంటాడో వాడు ఖచ్చితంగా దాని గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పాతాళానికి వెళ్ళకుండా పరమునకు పోయే ఆ మార్గాన్ని తెలుసుకుంటాడు. ఈరోజు బుద్ధిమంతులుగా ఉన్న మనము, మరి బుద్ధిమంతులమైతే మనం కూడా ఏం చేయాలి? ఇగో ఈ నిత్య జీవాన్ని, ఆ దివ్య లోకాన్ని చేరాలి అంటే ఆ మార్గం ఏంటో మనం, ఆ దిక్సూచి, ఆ మార్గాన్ని చూపించే దిక్సూచి ఏంటో మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనం సరిగ్గా ఆ లోకానికి వెళ్ళే మార్గంలో ప్రయాణించగలం. ఒక బుద్ధిమంతుడు ఎలా అయితే తెలుసుకొని ప్రయాణిస్తాడో, ఈరోజు వాక్యంలో మనం కూడా బుద్ధిమంతులమైనప్పుడు మనం కూడా ఆ పరమునకు పోయే, ఆ దివ్య లోకాన్ని చేరుకునే ఆ మార్గం ఏంటో, ఆ దిక్సూచి ఏంటో మనం తెలుసుకోవాలి. మరి ఆ దివ్య లోకాన్ని చేర్చే ఆ దిక్సూచి ఏంటి? దీని కొరకు దేవుడు రాయించాడా? ఎక్కడ రాయించాడు? అనేది మనం ఆలోచించినట్లయితే, దీని గురించి తండ్రి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పడం అనేది జరిగింది. ఒక వ్యక్తికి ఇలాంటి సందేహమే వచ్చింది. అయితే ఏంటి అనేది మనం బైబిల్‌లోకి వెళ్లి ఒకసారి దాని గురించి ఆలోచించినట్లయితే, మత్తయి సువార్త 19 అధ్యాయం 16, 17 వచనము. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలెనని ఆయనను అడిగాను. ఏమని అడుగుతున్నాడండి? సేమ్ మనలాగే. ఎలాంటి డౌట్ వచ్చిందో చూడండి. నిత్య జీవానికి వెళ్ళాలి, పొందుకోవాలి అంటే నేనేం చేయాలి? అని ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నారు. అంటే పరమునకు పోవాలి, ఆ దివ్య లోకాన్ని చేరాలి అంటే తెలుసుకుంటేనే కదా వెళ్ళగలము. అది ఎలా వెళ్ళాలి? ఎలా చేరాలి అనేది. ఇలా ఒక వ్యక్తి వచ్చి యేసుక్రీస్తు వారిని అడుగుతున్నారు. ప్రభువా, ఆ దిక్సూచి, ఆ పరమునకు పోయే మార్గం, ఆ నిత్య జీవం అన్నా, దివ్య లోకం అన్నా, పరలోకం అన్నా తండ్రి ఉండే లోకమే. అది ఇవన్నీ ఒకటే. అయితే ఇంతకి మరి ఆ దివ్య లోకాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ అదే ప్రశ్న అతను కూడా అడుగుతున్నాడు. నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలని? అందుకు యేసుక్రీస్తు వారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి. అందుకు ఆయన,
మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒకడే. నీవు జీవములో ప్రవేశింప గోరిని ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. ఏమని చెప్తున్నాడండి? నిత్య జీవాన్ని నీవు పొందుకోవాలి అంటే, ఆ దివ్యలోకం చేరాలి అంటే నువ్వేం చేయాలి తెలుసా? ఇదిగో ఆజ్ఞలు గైకొను. ఇదిగో దేవుడు రాయించిన ఈ బైబిల్‌లో ఉన్న మాటలు నీవు తెలుసుకో అని చెప్తున్నాడు. అంటే దివ్య లోకాన్ని చేరాలి అంటే, దేవుడున్న లోకాన్ని మనం చేరుకోవాలి అంటే ఏం చేయాలి? దేవుడి మాటల్ని గైకొనాలి. దేవుడు చెప్పిన మాటల్ని మనం వినాలి, నేర్చుకోవాలి. అప్పుడే ఆ దివ్య లోకాన్ని చేరుతాం. మరొక మాట కూడా దీనికి సంబంధించింది మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం. లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చున్నవి అని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? లేఖనముల యందు నిత్య జీవము కలదని. అంటే నిత్య జీవం అనగా పరలోకము, ఈ దివ్యలోకము చేరాలి అంటే ఏం చేయాలండి? లేఖనాల్లోనే ఉందంట. పరలోకానికి వెళ్ళాలి అంటే, ఆ దివ్యలోకాన్ని మనం చేరాలి అంటే ఏం చేయాలి? ఆ లేఖనాల్లోనే, ఈ ధర్మశాస్త్రంలోనే, ఈ బైబిల్ గ్రంథంలోనే దాని గురించిన మార్గం ఉంది. అంటే దివ్య లోకాన్ని చూపించే ఆ దిక్సూచి ఏటి? బైబిల్ గ్రంథము. దేవుడు రాయించిన ఇది బైబిల్ గ్రంథమే దివ్య లోకాన్ని చూపించే దిక్సూచి. దేవుడి దగ్గరకు ఎళ్ళాలి అంటే ఆ మార్గం ఏంటి? ఎలా వెళ్ళాలి? ఏంటనేది బైబిల్ మాత్రమే చెప్పగలదండి. పరమనున్న తండ్రిని చేరాలి అంటే, ఇగో దేవుడు రాయించిన ఈ 66 పుస్తకాల్ని మనం పరిశీలించి, ఎలా బ్రతకాలి? ఏం చేయాలి? ఏంటి? అనేది మనం తెలుసుకుంటే, ఆ దివ్య లోకాన్ని చేరగలం. ఈరోజు ఒక మనిషి ఎక్కడికైనా ప్రయాణించాలి అంటే, అది ఎలా మార్గాన్నయితే చూపిస్తుందో ఒక దిక్సూచి, ఈరోజు మనము కూడా పరలోకానికి ప్రయాణించాలి అంటే, దేవుడున్న ఆ లోకాన్ని చేరుకోవాలంటే, మనం కూడా ఏం చేయాలి? దేవుడు రాయించిన ఈ బైబిల్‌లో ఏం చెప్పింది? ఏ మార్గాన్ని సూచించింది అని తెలుసుకొని, ఆ మార్గంలో ప్రయాణించాలి. ఈరోజు బైబిల్ మనకొక దిక్సూచిగా ఉందండి. ఈ మార్గాన్ని చూపించి ఒక దిక్సూచిగా ఉంది. మరి బైబిల్ చూపించిన ఆ మార్గంలో మనం ప్రయాణించాలి. అలా ప్రయాణించేటప్పుడే మనం పరలోకాన్ని చేరుకోగలం. ఒకవేళ మనం ఆ విధంగా ప్రయాణించలేదే అనుకో, మనం దేవుడున్న లోకాన్ని చేరుకోలేం. అందుకే కీర్తనకారుడు దేవుడు రాయించి ఇచ్చిన ఈ మాటల గురించి, దేవుని గురించిన వాక్కుల గురించి ఏమని మాట్లాడుతూ చెప్తున్నాడో చూడండి. కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 105 వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగై ఉన్నది అని చెప్తున్నాడు. దేవుని వాక్యం ఏ విధంగా ఉందో చెప్తున్నాడండి కీర్తనకారుడు ఇక్కడ. దేవుని వాక్యం ఎలా ఉందంట? నీ వాక్యము నా త్రోవకు, నా పాదములకు దీపము. దేవుని వాక్యము మనకి ఎలా ఉందంట? దీపముగా ఉంది. నా త్రోవలో వెలుగుగా ఉంది. ఈరోజు మనిషి ప్రయాణించాలి అంటే వెలుగు ఎంత అవసరమండి? ఒక మార్గాల్లో వెళ్ళాలి అంటే వెలుగు చాలా అవసరం. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో వెలుగు లేకపోతే చీకట్లో ఎటు వెళ్ళిపోతున్నాం ఎలా తెలుస్తది? అంటే ఖచ్చితంగా మనకు వెలుగు అవసరం. ఈరోజు వాక్యం ఎలా ఉందంట? మనిషిని నడిపించేదిగా, మార్గాన్ని చూపించేదిగా ఉంది అని ఇక్కడ చెప్తున్నాడండి. అంటే ఈరోజు ఒక మనిషి దివ్య లోకాన్ని చేరాలి అంటే, ఆ లోకానికి వెళ్ళాల్సిన మార్గం ఏంటి? ఎటువైపు వెళ్తే ఆ లోకాన్ని చేరుకుంటాము? ఎలా ప్రయాణిస్తే ఆ లోకానికి వెళ్తాము? మన తండ్రి దగ్గరికి మనం చేరుకోగలము. ఎక్కడి నుండి వచ్చామో అక్కడికి మనం వెళ్ళాలి కదండీ! ఈరోజు మనం ఎన్నో ప్రయాణాలు చేస్తాం. వెళ్ళిపోవడం బానే వెళ్ళిపోతారండి. మళ్ళా రిటర్న్ అదే మార్గంలో రావచ్చు కదా! వెళ్ళాడు కదా! వెళ్ళాడు కదా! తనే ఒక మార్గంలో. మరి రిటర్న్ అలానే రావచ్చు కదంటే, వెళ్ళిన మార్గంలో మనిషి వెళ్ళేసరికి ఆ మార్గాన్ని మర్చిపోతాడు. మనిషి ప్రయాణించేసరికి తను ఏ మార్గం గుండా వచ్చాడో ఆ మార్గాన్ని మర్చిపోతాడు. కనుక ఖచ్చితంగా అతనికి మార్గాన్ని చూపించే దిక్సూచి అవసరం. ఈరోజు మనకు కూడా అదే పరిస్థితి వచ్చింది. మనం ఏ మార్గం గుండా తండ్రి నుండి ఈ భూమి మీదకి వచ్చామో, ఎలా వచ్చామో తండ్రి నుండి ఈ భూమి మీదకి, అది మర్చిపోతున్నాం గనక, దేవుడు ఆ మార్గాన్ని మనం మర్చిపోయి, దారి తప్పిపోయి తిరుగుతున్నాము గనక, ఇదిగో మనకి మార్గాన్ని తెలియజేసే దిక్సూచి చాలా అవసరమని, మరలా తిరిగి తండ్రి దగ్గరికి, ఆ దివ్య లోకానికి మనం చేరాలి అంటే, ఆ మార్గం ఖచ్చితంగా మనకి తెలియాలి అంటే, వెళ్ళాలి అంటే తెలియాలి కదండీ! తెలియాలి అంటే ఖచ్చితంగా మనకి మార్గాన్ని చూపించే దిక్సూచి అవసరం గనుక దేవుడు ఈ బైబిల్ గ్రంథాన్ని రాయించి ఇచ్చాడు. ఈరోజు దిక్సూచిగా ఉన్న ఈ బైబిల్ గ్రంథం ద్వారా తండ్రి చేరుకునే మార్గాన్ని మనం తెలుసుకోవాలి. తెలుసుకొని వెళ్ళాలి. ఈరోజు దేవుడు మనకి ఎన్నో విషయాలు తెలియజేస్తున్నాడు ఎంతో మంది ద్వారా.
మరి వింటున్న మనం ఏం చేయాలి? ఆ మార్గం సరైనదా? కాదా? వినబడుతున్న ప్రతి మాటను మనం ఆలోచించాలి. వినబడుతుంది కదా అని మనం ఎళ్ళిపోతే చాలా ప్రమాదమండి. ఈరోజు మనము ఎక్కడికైనా ప్రయాణం చేసేటప్పుడు చాలా మందిని అడ్రెస్ అడుగుతాం. చెప్పిన ఒక వ్యక్తిని అడిగిన తర్వాత మనం విడిచిపెట్టేస్తామేండి? మరలా మరొక వ్యక్తిని అడుగుతాం. ఎందుకు? కన్ఫర్మ్ చేసుకోవడానికి. తను చెప్పింది సరైందా? కాదా? అని కన్ఫర్మ్ చేసుకోవడానికి మళ్ళా మనం మరొకరిని అడుగుతాం. అలా వెళ్తున్న దారిన కొద్దీ అలా అడుగుతూనే ఉంటాను. ఎందుకు? మనం వెళ్తుంది సరైందా? కాదా? అని. వెళ్ళినంత వరకు ఏండి ఈ అడ్రెస్ ఇదేనా? ఏండి ఈ అడ్రెస్ ఇదేనా? మనం కనుక్కుంటాం. ఏండి ఒక చోటికి వెళ్ళడానికి, ఒక దేశానికి గాని, లేదంటే ఒక ప్రాంతానికి గాని చేరుకోవడానికి మనం వెళ్తున్న మార్గం సరైందా? కాదా? అని అన్ని సార్లు చెక్ చేసుకుంటామే అంతమందిని కనుక్కొని. మరి ఈరోజు మనం చేరుకునే లోకం ఎంత గొప్పటి లోకమండి. దేవుడున్న మహాలోకం అది. మరి ఆ లోకాన్ని చేరుకోవాలంటే, ఆ దివ్య లోకాన్ని చేరుకొని ఆ తండ్రితో ఉండాలి అంటే, మరి ఆ మార్గాల్లో ప్రయాణించేటప్పుడు ఎంతో మంది ద్వారా ఎన్నో విషయాలు వింటున్నాం. మరి వాళ్ళందరూ చెప్తుంది సరైందా? కాదా? అని మనం బైబిల్‌నందు పరిశీలించొద్దా? పరిశీలించాలండి. ఎందుకంటే పరిశీలించకపోతే ఒకవేళ వాళ్ళు చెప్పిన మార్గం సరైందో కాదో మనకెలా తెలుస్తది? కాబట్టి ఎవ్వరు చెప్పినా ఆ మార్గం సరైందా? కాదా? బైబిల్‌లో ఉందా? లేదా? ఎందుకంటే ఆ దివ్య లోకానికి చేర్చేది ఈ బైబిల్ మాత్రమే. ఇదే కరెక్ట్‌గా మనకి నావిగేట్ చేయగలదు. కరెక్ట్‌గా చూపించగలదు. ఇదే కరెక్ట్‌గా దిక్సూచిగా మనల్ని నడిపించగలదు. ఒక దిక్సూచి ఎంత కరెక్ట్‌గా చూపిస్తది? అవునా? కాదా? ఒక దిక్సూచి ఎంత కరెక్ట్‌గా మనిషి వెళ్ళే యొక్క మార్గాన్ని చూపిస్తాదో, ఈరోజు మనం పరలోకానికి చేరాలంటే ఇది మాత్రమే కరెక్ట్‌గా చూపిస్తది గనుక ఎవ్వరు ఏమి చెప్పినా ఇదిగో మనం ఏం చేయాలి? అది బైబిల్‌లో ఉందా? లేదా? అనేది జాగ్రత్తగా మనం ఆ మార్గాన్ని చూసుకొని ప్రయాణించాలి ఆ మార్గంలో. ప్రతీది ఎవ్వరు చెప్పినా, నేను చెప్పినా, ఎవరు చెప్పినా అది దేవుడు రాయించిన బైబిల్ గ్రంథంలో ఉందేనా? నిజంగా దేవుడు అలానే చెప్పాడా? అనేది జాగ్రత్తగా మనం పరిశీలించి ఆ మార్గంలో ప్రయాణించాలి. లేదంటే చాలా మార్గం తప్పిపోయి చాలా సతమతం అవ్వాల్సొస్తదండి. మరి దేవుడు ఈ మార్గంలో ప్రయాణించేటప్పుడు మళ్ళీ ఎంత జాగ్రత్తగా ఉండమన్నాడు? ఏ విధంగా నడుచుకోవాలని చెప్పాడు? మరొక మాట మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 17వ వచనం. ఉపదేశమును అంగీకరించువాడు జీవమార్గంలో నున్నాడు. గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. ఉపదేశమును అంగీకరించువాడు ఏం చేస్తాడంటండి? జీవ మార్గంలో జీవ మార్గంలో ఉన్నాడు అని. ఈరోజు మనకి ఎన్నో మాటలు దేవుడు ఉపదేశిస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. అవన్నీ ఏంటి? అదిగో ఆ దివ్య లోకాన్ని చేరుకోవడానికి దేవుడు మనకి వినిపిస్తున్నాడు. మార్గాన్ని తెలియజేస్తున్నాడు. ఈరోజు దేవుడి మాటలనగా, ఆ దేవుడి మాటలు, ఆ వాక్కులు అవన్నీ ఎక్కడివండి? ఈ బైబిల్‌లో నుండేనా? దేవుడు తన మాటల్లే బైబిల్ గ్రంథంలో రాయించి మనకిచ్చాడు. తన మనసులో ఉన్న మాటల్ని, తను చేరుకునే మార్గాన్ని ప్రతీదీ ఈ యొక్క 66 పుస్తకాల్లో రాసి ఇచ్చాడు. వాటిని ఉపదేశిస్తారు. మరి ఆ మాటల్లో, ఆ ఉపదేశాల్ని మనం అనుసరించినట్లయితే, మనం ఏం చేసినట్లు? జీవ మార్గంలో నడిచినట్లు. ఈరోజు దేవుడున్న లోకాన్ని చేరాలంటే, దేవుడు రాయించిన మాటలు చదివితే సరిపోదండి. చదివిన ప్రతి మాటని మన జీవితంలో అవలంబించాలి. దేవుడు కోరుకున్నట్టుగా బ్రతకాలి. బ్రతికితేనే మనము ఆ దివ్య లోకాన్ని చేరగలం. లేదంటే ఇగో మనము మనకి మార్గాన్ని తప్పిపోయి చాలా భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతామండి. అందుకే దేవుడు ముందుగానే చెప్పాడు. దేవుడు మనకే నిర్ణయాన్ని విడిచిపెట్టాడండి. దేవుడు ఏది బంధించి ఏ మనుషులకి బోధించలేదు. ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి అనేది ప్రతీదీ బైబిల్ గ్రంథంలో రాయించి చెప్పాడు. చెప్పిన ఆయన మళ్ళీ ఇగో ఇలాగే ఉండాలని ఆదేశించలేదండి. ఇలా ఉండండి, ఇలా ఉంటే మీకు మంచి జరుగుతాది అని చెప్పాడు. మరి మంచిని చూపిచ్చినప్పుడు, మంచిని తెలియజేసినప్పుడు మనం ఏం చేయాలి? విని నేర్చుకోవాలి. మనం స్వతంత్రులుగా చేశాడు గనక దేవుడు, ఆయన మార్గాన్ని మన ముందు పెట్టాడు. ఇగో ఈ విధంగా మీరు వెళ్తే మంచి మార్గంలో ప్రయాణించి ఇంగో నన్ను చేరుకుంటారు. ఆ దివ్యలోకం నేనుండే ఆ దివ్యలోకానికి వస్తారు. లేదు అంటే ఇగ మీరు ఈ మార్గంలో ఆ మార్గం కాకుండా మరొక మార్గంలో మీరు ప్రయాణించినట్లయితే ఇలా వెళ్ళిపోవాల్సొస్తాది అని ప్రతీదీ దేవుడు చెప్పాడండి. మరి చెప్పినప్పుడు ఏది సరైన మార్గమో తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. దేవుడు అదే చెప్పొచ్చు కదా! దేవుడు చెప్పాడు. చెప్పిన మనకి విడిచిపెట్టాడు. ఏది సరైన మార్గమో మనం తెలుసుకొని అందులో ప్రయాణించాలి అని. ఎందుకంటే రాయించిచ్చాడు కదా బైబిల్ గ్రంథంలో.
రాయించి ఇచ్చినప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. మరి తెలుసుకొని మనం ఆ దివ్య లోకాన్ని చేరుకునే మార్గంలో ప్రయాణించాలి. ఈరోజు దేవుడు మనకి మార్గాన్ని చూపించాడు. ఈ మార్గంలో వెళ్తే మీరు నన్ను చేరుకుంటారు. లేదంటే ఈ మార్గం వేరొక మార్గంలో ఎళ్తే మీరు నాకు దూరం అయిపోతారని 2 ఆయన మన ముందు పెట్టాడండి. చూడండి ఆ మాట కూడా ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇర్మియా గ్రంథం 21 అధ్యాయం 8 వచనం. ఈ ప్రజలతో నీవిట్లనుము యెహోవా సెలవిచ్చినదేమనగా జీవ మార్గమును, మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఏమని చెప్తున్నాడండి? జీవ మార్గమును, మరణ మార్గమును 2 మార్గాల్ని మీ ముందు పెట్టాను అని చెప్తున్నాడు. ఈరోజు బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనకు చూపిస్తున్నాడు. ఇదిగో ఇలా వెళ్తే జీవ మార్గాన్ని పొందుకుంటారు. ఇలా ఎళ్తే మీరు మరణ మార్గంలో ప్రయాణిస్తారు అని 2 మార్గాల్ని దేవుడు మన ముందు పెట్టాడు. మరి 2 మార్గాల్ని మన ముందు పెట్టేటప్పుడు 2 మార్గాలు మన ముందు చూపిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? అగో ఆ దివ్య లోకాన్ని, ఆ దేవుడుండే ఆ లోకాన్ని చేరాలి అంటే, ఇదిగో ఈ జీవ మార్గంలో మనం ప్రవేశిస్తేనే, ఈ జీవ మార్గంలో మనం నడుచుకుంటేనే, ఆ దేవుడున్న దివ్య లోకాన్ని చేరగలం. లేదు అనుకుంటే, సరిగ్గా మార్గాన్ని తెలుసుకోకపోతే, అదిగో మరణ మార్గంలోకి మనం వెళ్ళిపోవాల్సొస్తది. కాబట్టి దివ్య లోకాన్ని చేరుకోవాలి అంటే, జీవ మార్గంలో బైబిల్ చూపించే ఆ జీవ మార్గంలో మనం ప్రవేశించాలి. ఆ మార్గాన్ని యేసుక్రీస్తు వారొచ్చి చూపిచ్చారండి. మనకి ఎలాగ బైబిల్ గ్రంథంలో తండ్రి అయిన దేవుడు తెలియజేయాలని చూసినా తండ్రి మాటలు మనం గ్రహించుకోవట్లేదు గనుక, మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి పంపించాడు. అందుకే యేసుక్రీస్తు వారొచ్చి ఏమని చెప్తారండి? నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అని చెప్తున్నారు. ఆ దివ్య లోకానికి చేరాలి అంటే, ఇదిగో యేసుక్రీస్తు వారు మార్గంలో మనం నడవాలి. ఆనాడు ఆయన దిక్సూచిగా ఉండి తండ్రిని చేరుకునే మార్గాన్ని చూపించారు. తండ్రిని చేరాలి అంటే, ఇదిగో నా ద్వారానే మీరు వెళ్ళాలి అని చెప్పాడు. నా ద్వారానే తప్ప ఎవరును తండ్రిని చూడలేరు, తండ్రి దగ్గరికి చేరలేరు అని. దేవుడు యేసుక్రీస్తు వారు చూపించే ఆ మార్గంలోనే మనం వెళ్ళాలి. మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు వారు ఒక దిక్సూచిగా ఉండి తండ్రిని చేరుకునే, ఆ దివ్య లోకాన్ని చేరుకునే ఒక మార్గాన్ని చూపించారు. ఈరోజు ఆ క్రీస్తు వారే. ఈరోజు ఆ యేసుక్రీస్తు వారు తాను ఎళ్ళిపోతూ, ఇదిగో ఈ 66 పుస్తకాల్ని మనకు ఇచ్చి వెళ్లారండి. ఆయన వెళ్ళిపోయిన తండ్రిని చేరుకునే మార్గాన్ని బైబిల్ గ్రంథమందు వ్రాయించి మనకి ఇచ్చి ఉన్నారు. మరి ఇచ్చిన ఈ రోజు దిక్సూచిగా ఉన్న ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ బైబిల్ గ్రంథాన్ని చదివి తెలుసుకొని, దేవుడున్న లోకాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడున్న లోకానికి మార్గమేంటో కనుక్కోవాలి. ఈరోజు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది చెప్పుకోవాల్సిన అవసరత వచ్చిందంటే, ఈరోజు దేవుడు రాయించిన బైబిల్ గ్రంథం ఒకటైనప్పటికీ, దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఒకటే. మనం నమ్ముకుంటున్న దేవుడు ఒకడే. మనం చదువుకుంటున్న ధర్మశాస్త్రం ఒకటే. అయినప్పటికీ ఈరోజు క్రైస్తవ్యంలో ఎన్నో రకమైన బోధలు ఏర్పడ్డాయి. మరి ఎన్నో రకమైన బోధలు వచ్చేటప్పుడు, మనం చేరుకునే దివ్య లోకానికి సరైన మార్గం ఏంటో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మనుషులు ఏదైనా చెప్పొచ్చు. కానీ రాయించి ఇచ్చిన బైబిల్ మాత్రం ఒకటే కదా! కాబట్టి మనం సరైన మార్గం, సరైన పరలోకానికి చేరుకునే ఆ మార్గం ఏంటో తెలియాలి అంటే, ఇగో దేవుడు రాయించి ఇచ్చిన ఈ బైబిల్ ద్వారా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు మన మధ్య ఎన్నో రకమైన బోధలున్నాయి. ఆ బోధలన్నీ మనము ఆలోచించరు కదా! ఆ బోధలన్నీ సరైనదా? కాదా? ఏదైనా మనకు దేవుడిచ్చింది ఈ గ్రంథం. దేవుడు రాయించి ఇచ్చాడు ఈ ధర్మశాస్త్రాన్ని. కాబట్టి ఇందులో ఉందా? లేదా? అనేది మనం తెలుసుకోవాలి. ఆ రోజు మొదటి శతాబ్దంలో ఏం చేశారు? పౌలు, సీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయో లేవో అని బెరయ సంఘం ఎంత చక్కగా తెలుసుకుందండి. ఎంత చక్కగా ఆలోచించింది. అంటే ఈరోజు మనకి పౌలంతటి వారే చెప్పేటప్పుడు వాళ్ళేం చేశారు? అలా ఉన్నాయో లేవో అని ఆలోచించారు, చూసారు. ఎందుకంటే సరైన మార్గాన్ని తెలుసుకోపోతే ఎంతటి ప్రమాదం మనకు వాటిల్లుతది. మార్గం తప్పిపోయి ఎంత ఇబ్బంది పడాల్సొస్తది అని పౌలంతటి వాడే కదా అని వాళ్ళు వదిలేయలేదండి. దేవుడు రాయించిచ్చిన మాటల్లో ఉన్నాయా? లేవా? దేవుడు రాయించిన ధర్మశాస్త్రంలో అలా ఉందా? లేదా? అనేది వారు చెక్ చేశారు. మరి ఈరోజు ఇంతటి భయంకరమైన లోకంలో అపవాది ఎంతో మందిని ఎంతో విధంగా వాడుకుంటున్న ఈ లోకంలో మరి మనం దేవుడున్న లోకాన్ని చేరుకోవాలంటే, సరైన మార్గంలో ప్రవేశించాలి, నడవాలి అంటే, మన మార్గం సరిగ్గా ఉండాలి అంటే, మనమేం చేయాలండి? ఎవరు చెప్పినా, ఏది చెప్పినా ఈ దివ్య గ్రంథంలో ఉందా? లేదా? ఆ దివ్య లోకాన్ని చేరుకునే మార్గం వీరు చెప్తుంది సరైందా? కాదా? అనేది బైబిల్ ద్వారా మనం పరిశీలించి తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ దివ్య లోకాన్ని చేరుకోవాలి. చేరుకుంటేనే మన సరిగ్గయిన మార్గంలో మనం నడుచుకుంటేనే దేవుని చేరగలం.
లేదనుకుంటే మనకి ఆ మార్గం తప్పిపోతే, ఆ మార్గం మనం తప్పుడు మార్గంలో నడిచినట్లయితే మార్గాన్ని తప్పిపోతాం. మార్గాన్ని తప్పిపోతే ఎంతటి భయంకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతామో తెలుసా? ఆ మాట కూడా మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. మార్గం విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును. ఏమని చెప్తున్నారండి? మార్గం విడిచిన వారికి కఠిన శిక్ష, కఠిన శిక్ష కలుగుతాది. గద్దింపును ద్వేషించు వారు మరణమును నొందుదురు అని చెప్తున్నాడు. మార్గాన్ని మనం విడిచామే అనుకో మనకి ఎలాంటి భయంకరమైనదో ఏర్పడతదంట. కఠిన శిక్ష. నిత్యము దండించే ఆ శిక్షలోకి మనం వెళ్ళిపోతాం. నిత్య దండనకు గురైపోతాం. అంటే ఎంతటి ప్రమాదం ఉందో చూసారా? ఈరోజు మనం ఒకవేళ దిక్సూచి సరిగ్గా లేకుండా ఏ అరణ్యంలోనో, ఏ సముద్రంలోనో ప్రయాణించినా ఎప్పుడో ఒక్కసారికైనా బయటకొస్తామేమో. అవునా కాదండి? ఇప్పుడు కాపోయినా ఎప్పటికైనా కొన్ని సంవత్సరాలకైనా ఏదో ఒక రోజు బయటకొస్తాం. ఆ అరణ్యంలో నుండైనా, సముద్రంలో నుండైనా బయట పడతాం. కానీ ఈ ఈ భూమి మీద, ఈ భూమి మీద నివసిస్తున్న మనము, జీవిస్తున్న మనము సరైన దిక్సూచిని అనుసరించి నడవకపోతే, బైబిల్ గ్రంథం అనే దిక్సూచిని అనుసరించి సరిగ్గా మనం మార్గంలో ప్రవేశించకపోతే, నడుచుకొనకపోతే, ఆ దివ్యలోకాన్ని చేరలేము ఎప్పటికి. చేరలేకపోతే సహా పక్కన పెడితే మనకి ఏం జరుగుతదో తెలుసా? ఆ సరైన మార్గంలో బైబిల్ చూపించిన ఈ సరైన మార్గంలో మనం నడుచుకోపోతే మనకి కఠిన శిక్ష తప్పదంట. నిత్యాగ్ని దండనకి గురైపోతాం. ఎప్పుడైతే మనం మార్గాన్ని తప్పిపోతామో ఆ నిత్య నరకానికి మనం వెళ్ళిపోవాల్సొస్తదండి. ఎప్పటికీ మరి తిరుగురాని ఆ లోకానికి, ఆ భయంకరమైన లోకానికి జారిపోవాల్సొస్తది. మరి ఇంతటి ప్రమాదం మనకి వాటిల్లుతాది. ఇంతటి ప్రమాదం మనకి ఎదురుగా ఉంది. మార్గం సరిగ్గా లేకపోతే మనం చాలా ఏంటి గేమ్స్‌లంటా చూస్తాం. ఎలా అంటే మధ్యలోని కొన్ని రాళ్ళలా ఉండి దాటుతూ ఉంటారు. ఒకవేళ రాయి సరిగ్గా దాటకపోతే, సరిగ్గా వాడిచ్చిన మార్గంలో వెళ్ళకపోతే కింద అగ్ని పెడతారు కదండీ! అందులో జారి పడిపోయే అవకాశం ఉంటది. చాలా సార్లు మనం దీన్ని చూస్తాం. అంటే రాళ్ళు పెడుతూ కింద నిప్పుని పెడతారు. సరిగ్గా ఆ మార్గంలోనే వెళ్ళాలి. రాళ్ళని దాటుకొని. అప్పుడే గమ్యాన్ని చేరగలం. లేదు సరిగ్గా వాడు నడవలేదనుకో ఏమవుతది? ఆ కింద ఉన్న నిప్పులో పడిపోయి చనిపోయే అవకాశం ఉంటది. కదండీ! కాబట్టి అలాంటి మార్గంలో ప్రయాణించినప్పుడు ఏం చేస్తారు? చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తారు. ఎందుకంటే కింద ప్రమాదం ఉంది గాబట్టి. మరి ఈరోజు మనము కూడా ఆ పరలోకాన్ని, ఆ దివ్య లోకాన్ని చేరుకోవాలంటే ఆ మార్గాన్ని చేరుకునే మార్గంలో నడిచేటప్పుడు, ఇదిగో దేవుడిచ్చిన దిక్సూచి అనే బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా పట్టుకొని, జాగ్రత్తగా చూసుకుంటూ, ఆలోచిస్తూ, పరిశీలిస్తూ నడవాలి. లేదంటే ఆ గేమ్‌లో ఎలాగైతే నిప్పులో జారి పడిపోతారో, ఇదిగో ఈరోజు మనము కూడా ఆ మార్గంలో సరిగ్గా నడవకపోతే, సరిగ్గా ప్రయాణించకపోతే, ఇదిగో నిత్యాగ్ని నరకానికి మనం జారిపోయే అవకాశం ఉంది. మార్గం తప్పాము అంటే, అదిగో ఆ భయంకరమైన ఆ నరకానికి తీసుకెళ్ళిపోయే మార్గంలో ప్రయాణించామంటే నరకం మనకి తప్పదు. కాబట్టి ప్రియమైన వారలారా, దివ్య లోకాన్ని చేరుకునే ఆ దిక్సూచి ఏటి అంటే బైబిల్ గ్రంథం అని గ్రహించి, బైబిల్ గ్రంథం ఒక్కటే మనల్ని ఆ దివ్య లోకాన్ని చేర్చగలదు కాబట్టి, ఈ బైబిల్ గ్రంథంలో ఎలా వెళ్ళాలి, ఏంటి అని ఆ మార్గాన్ని ఆలోచించి, పరిశీలించి తెలుసుకోవాలి. అప్పుడే దివ్య లోకాన్ని చేరుకోగలం. చివరగా ఒక మాటను మనం చూసుకొని ముగించుకున్నట్లయితే కీర్తన గ్రంథం 1 అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నారండి. ఈరోజు మనం దివారాత్రములు దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ, ధ్యానించడం అంటే కేవలం చదివితే సరిపోదండి. దాన్ని పరిశీలించాలి, ఆలోచించాలి. ఎందుకంటే బైబిల్ గ్రంథం రాయించేటప్పుడు దేవుడు చెప్పాడు కదా! కొంత అచ్చట, కొంత ఇచ్చట ఉంటదని. కాబట్టి ఈ 66 పుస్తకాల్ని పరిశీలించి దేవుడు దేనికోసమైనా రాయించాడంటే అది ఎక్కడుంది? ఎక్కడుందని 66 పుస్తకాలంతా పరిశీలించి, సరిగ్గా మనం చేయాలనుకుంటున్న పని గాని, ఎళ్ళాలనుకుంటున్న మార్గం గాని సరిగిందా? కాదా? దేవుడికి అనుకూలమైందా? కాదా? దేవుడికి నచ్చేదా? కాదా? ఏ విధంగా ఉంటే దేవుడికి నచ్చుతాది? ఏ విధంగా ఉంటే దేవుడిని మనం సంతోషపెట్టగలం? ఏ విధమైన పనులు చేస్తే దేవుడు చెప్పిన విధంగా ఆయన సంకల్పాన్ని నెరవేర్చగలము? ఏ విధంగా మనం చెయ్యాలి అనేది ప్రతీదీ ఈ బైబిల్ గ్రంథంలో మనం చూసి, ఆలోచించి, పరిశీలించి, తెలుసుకొని ఆ విధంగా మనం నడుచుకోవాలి. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మనకి ప్రతీదీ ఈ 66 పుస్తకాల్లో రాయించి ఇచ్చేశాడు.
కాబట్టి ధర్మశాస్త్రం అనే దిక్సూచి ఈరోజు మన చేతిలో ఉంది. బైబిల్ అనే దిక్సూచిని దేవుడు మన చేతిలో పెట్టేశాడు. కంపాస్ మన చేతిలో ఉంది. దాన్ని చూసుకొని ప్రయాణించాల్సిన బాధ్యత, పని ఇప్పుడు మన మీదుంది. దిక్సూచి చేతిలో ఉంచుకొని కూడా సరిగ్గా నడవకపోతే ఆ తప్పెవరిది అండి? ఈరోజు దిక్సూచి చేతిలో ఉంచుకొని నడిపించే, షిప్‌ని నడిపించే ఆ కెప్టెన్ సరిగ్గా నడిపించకపోతే అది అతని తప్పు. అవునా కాదా? ఈరోజు ధర్మశాస్త్రము, దేవుడి వాక్కులు, దేవుడి వాక్యం అనే యొక్క బైబిల్ గ్రంథం అనే దిక్సూచి మన చేతిలో దేవుడు ఇచ్చేసాడు. మరి దేవుడి చేతిలో పెట్టినప్పుడు ఆ దిక్సూచిని పట్టుకొని జాగ్రత్తగా పరిశీలించుకుంటూ, జాగ్రత్తగా దాన్ని అనుసరిస్తూ, దేవుడు ఏ విధంగా చెప్పాడో దాన్ని అనుసరిస్తూ, పాటిస్తూ, సరిగ్గా ఆ మార్గంలో మనం నడిచినట్లయితే ఖచ్చితంగా కన్నుమూసిన వెంటనే దివ్యలోకాన్ని చేరగలం. కాబట్టి దివ్యలోకాన్ని చేర్చే ఆ దిక్సూచి ఈ మహాజ్ఞాన గ్రంథమైన ఈ బైబిల్ అని గ్రహించి, ఈ వాక్యాన్ని నేర్చుకునేటందు, ఈ వాక్యాన్ని చదువుటయందు ఎల్లప్పుడూ శ్రద్ధ కలిగి, ఎవరు చెప్పిన ఆ మాటలు దేవుడు రాయించి ఇచ్చిన గ్రంథంలో అలా ఉన్నవో లేవో అని ఆలోచించి, సరైన మార్గాన్ని తెలుసుకొని, సరైన పద్ధతిలో దేవుడు చెప్పిన విధంగా ప్రయాణించి, ఆ దేవుడున్న మహాలోకాన్ని, ఆ దివ్యలోకాన్ని చేరుకోవాలని కోరుకుంటూ, ఈ నా మాటలు ముగిస్తున్నానండి. విన్న మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా దేవ, తండ్రి, ఈ రాత్రి వేళ తండ్రి, నీ బిడ్డలతో కలిసి తండ్రి, నీవు రాయించి ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథం ద్వారా తండ్రి, నిన్ను గురించిన మాటలు తండ్రి, చర్చించుకుని, మాట్లాడుకునే అవకాశాన్ని తండ్రి, మా అందరికి ప్రసాదించిన విధానానికే నీకు వందనాలు తండ్రి. ఇదిగోండి తండ్రి, మిమ్మల్ని చేరుకునే ఒక్క భాగ్యాన్ని తండ్రి ఏ విధంగా పొందుకోవాలో, ఏ విధంగా మిమ్మల్ని చేరుకోవాలో ఆ యొక్క విషయాలన్నీ తండ్రి ఈ 66 పుస్తకాల్లో రాయించి మా చేతిలో ఇచ్చి ఉన్నారు తండ్రి. మీరింత చక్కగా మీ మనసును తెలియజేసి, మిమ్మల్ని చేరుకునే మార్గాన్ని తెలియజేసి రాయించి ఇచ్చినప్పటికీ కూడా తండ్రి, నేర్చుకునే విషయంలో మేమంతా తండ్రి పొరబడుతూ తండ్రి, తప్పుడు మార్గంలో నడుచుకుంటూ మీకు దూరమైపోయే వారుగా ఉంటున్నాం. ఆ విధంగా ఉండకుండా సరైన మార్గం ఏంటో తండ్రి తెలుసుకొని, మీరిచ్చిన ఈ బైబిల్ గ్రంథాన్ని పరిశీలించి, ఏ విధంగా అయితే నడుచుకోవాలో, ఏది సత్యవాక్యమో, ఏది సరైన జ్ఞానమో గ్రహించి, మీ మాటల ద్వారా తండ్రి తెలుసుకొని, మీరిచ్చిన ఈ బైబిల్ గ్రంథం అనే దిక్సూచి ద్వారా తండ్రి, సరైన మార్గాన్ని సూచించుకొని తండ్రి, తెలుసుకుంటూ ఆ మార్గంలో ప్రయాణించి మిమ్మల్ని చేరుకున్న భాగ్యాన్ని, అట్టి జ్ఞానాన్ని, అట్టి ఆలోచనని మా అందరికీ ప్రసాదించమని ఎంతో ఆసక్తితో తండ్రి నీ బిడ్డలు తండ్రి, రాత్రి వేళైనా తండ్రి వాతావరణం తండ్రి అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా తండ్రి, నీ బిడ్డలు ఎంతో ఆసక్తి కలిగి నీ మాటలు వింటకు తండ్రి ప్రయాసపడుతున్నారు తండ్రి. తండ్రి వారికి ఏ విధమైన కొరతలు ఉన్నాయి, ఏ విధమైన జ్ఞానంలో తండ్రి కొరత ఉందో వాటి జ్ఞానాన్ని, అట్టి విధమైన అవసరతలు వారికి తీర్చి, ఎల్లవేళలా తండ్రి మీ పనిలో ప్రయాసపడే యోధులుగా, మీ కొరకు జీవించే వారుగా వారు ఉండుటకు, మీ కొరకు తండ్రి జీవించి మిమ్మల్ని ఉన్న లోకాన్ని, మీరున్న లోకాన్ని మేమంతా కలిసి చేరుకునే భాగ్యాన్ని మా అందరికి ప్రసాదించమని తండ్రి ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.